night. It's a very long story. అరే గణపతి బప్ప నరసింహన్ అతని హృదయ స్పందన ఏ దరిద్రపుని రావద్దు అనుకున్నాను, వాడు వచ్చిండు. ఏం అయితట్లేదు. ఏముంది ఏం లేదు. ఓకే ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. కళ్ళు కళ్ళు ఇంట్లోనా? ఇక్కడ ₹1 చాక్లెట్ కొనాలన్నా క్యాషే కావాలి. ఉన్న 300 పైసలు కొట్టరా టీ షాప్ కూడా అంటే దగ్గర 300 ఉంటాయిరా, కానీ నేను ఇవ్వాలన్నాడు. చిల్లర పట్టుకుని వచ్చినాం బ్రో, చిల్లర. హలో పొద్దున ఏసీ నుంచున్నాయి. భద్రాచలం సీతారామచంద్ర స్వామి. ఎప్పుడు వచ్చినావు, ఎట్లా వచ్చినావు, ఎంత స్టాండ్స్ లేచినావు? The horrible night. It's a very long story. Actually, when I was started at 8 p.m. నువ్వు గంట ఇది రాదు. ఎందుకంటే ప్రేమ లెక్క అలా తాను లెక్క. యాక్చువల్గా ఫుల్ నైట్ జర్నీ అయినది, అలసిపోయినాం, కళ్ళని ఎర్రబడ్డాయి. స్టంట్లు అయినాయి రోడ్ల మీద. ఎటు పోతున్నావు ఇప్పుడు? దర్శనం ఎట్లా? చాలా చాలా అద్భుతంగా అయింది. అసలు లైన్లో నిలబడకుండా దర్శనం అయిపోయింది అని అంటే అది భద్రాచలంలోనే. విఐపి దర్శనం చేయించి VIP దర్శనం. ఒక్కసారి కాదు 2 సార్లు తీసుకున్నావు. పిలిచి మరీ ఇంకోసారి రాబాబు అన్నారు. మా ఇన్నోసెంట్ మొక్కలు చూసి ఆ దర్శనం అలాగే హనుమాన్ చాలీసా చదవడం. మా పెద్ద మనిషి టీం సభ్యులు తప్పులు తిరగడం నేను నవ్వడం. చలో రైట్ పోతున్నాం. అన్నయ్య ఫోటో తీస్తా అని భయభ్రాంతుల గురించి చేయడం మమ్మల్ని. నడుస్తూ వస్తా తీయండి ఫోటో. ఎప్పుడు కడితే పెట్టేసుకో. అరే ఇదిగా ఆ బ్యాగ్ పక్కన పెట్టేస్తా. $490. రైతు తెలుస్తున్నాడే పైసలు కొట్టు. ఇలా 8 లీటర్స్ ఉంటాయి.
నడుచుకోవడం పోతారు అందరూ. ఎడేద్దాం బైక్ పైకు ఎడేద్దాం. ఆఫర్ ఇచ్చింది నాకు. ఆఫర్ లెమన్ సోడా నిమ్మకాయ సోడా బ్రదర్ బీట్రూట్ సాల్ట్ లెమన్ సోడానే తాగుతారండి చల్లగా ఉంది లెమన్ సోడా ఆఫర్ ఇచ్చిండే చలికి ఒక్కటే చేస్తారు ఇద్దరు. ఏమైంది ఇక్కడ? ఆగరా అరే నొత్తుంది. అక్కడ కాళ్ళ మూలందమ్మా తీసేసుకోమంటే తీసేసుకుంటాడు. ఇక్కడ బండ ఉంది కదా అందుకే తీడు భద్ర వచ్చిన భద్రాచలం తీర్థయాత్ర ఒక అపకీర్తి అపస్థితి జరిగింది. ఏదో తప్పు చేసినారు నువ్వు. మూల తీసేసుకోమంటాడు. కింద ఒకసారి గట్టి గొంతురా ఇట్లా గట్టి. అది కాదు అది ఒక్క రోజు చెంద ఎట్లా వచ్చినా ఎంతో మంటల్ని భరించిన ఈ మంట భరించలేదు. అది కాదు అది వేరే దగ్గర తల్లిన వాటికే చీరిపోతుంది. అది గట్టి ప్లస్ అది కాదు మనసు జరిగిన గాయాలు ఎన్నో అలాంటిది ఇంకా కాలు కాకుండా ఎందుకు నేను ఎత్తి కొట్టుకోవడం మామూలు మోటివేషన్ ఉంటాయి. నొప్పిని భరిస్తేనే విజయం నీ సొంతం అవుతుంది అంటారు. భరించు నడువు లేవు పరిగెత్తు నడు తడవుతుందా? ఇంకడే అరే కథలు అడగడా ఏం చేస్తున్నావు? ఒకసారి లేవురా పట్టుకుంటా. వస్తుందన్న 2 అడుగులు వేసాక వస్తుంది. బ్లడ్ క్లాట్ అవుతుంది అలా. 2 అడుగులు వేసాక వస్తుంది. 2 అడుగులు వేయి. దీంతోనే నడు కుంటలకే ఒకసారి దెబ్బ తాకునే. గట్టి తాగినట్టు ఎత్తున్నావు. రే పట్టుకున్నారు. ఏం కదరా వచ్చేసింది ఇంకా 2 కిలోమీటర్లు అంతే. అందరు పండుగ కోళ్ళ పందాలు క్లినిక్ కూడా జంప్ చేయి బాబా. ఒలింపిక్ గేమ్స్ ఆడుతున్నారు. పారా ఒలింపిక్స్ ఉంటాయి కదా వరకు. అవుతుంది నీతో అవుతుంది. మన ప్లేస్ ఆగరా రే నువ్వు కాకరా ఆగరా. ఏ లే నర్రా కాళ్ళు మండుతున్నాయి. పట్టుకోక ఇడిచిపెట్టు. ఆ బండలు గుచ్చిపోతాయి గట్టేది వస్తాను మళ్ళా. పావరు అరే పగడికి కూడా రావద్దురా ఈ పరిస్థితి. ఇక దోస్తులుగా ఎందుకు రావద్దు మరి. నీకైతే అట్లుంది, నాకైతే నా బతికేం చేస్తుండ్రు కుక్కలు చెప్పి ఇస్త్రా చేస్తుండ్రు. అంత యూట్యూబ్లో పెడుతుంది అంతా. గట్టి గుద్దురో సినిమా సీన్ అనుకుంటారు. ఇంకొంచెం కింద కూర్చాలి కింద ఇంకొక కూర్చోాలి. ఇప్పుడు మెల్ల నడుతావు అక్కడ పర్ణశాలకు పోతాం, అక్కడ పోతాం చెప్పులు తీసుకోద్దాడా సీతమ్మ వారి సీత దగ్గర.
మొదటి సినిమాలను గుర్తు చేసుకుంటే గట్లనే ఉంటుంది బ్రో. లోపడేడు అందరు నన్ను ఎత్తున్నారు అందరు పడేస్తున్నారు ఇట్లే పట్టేవారి అర్థం చెప్తా ఉంటుంది లేదు అమ్మాయిలు రా నవ్వుతున్నారు ఈయన చూసి మొత్తం ఇక పడిపోయినట్టు పాప బండి వేస్తారా పన్నాడు ఇక మంచిగా ఉంటాడు ఒకళ్ళు మడగొట్టే పోతుంది అందుకే అందుకే ఆగిందిరా నీకు దెబ్బ సర్జన్ డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ సమరవాన్ లేరు మీరు. పని లేపరు పోరు కదా పంపన్నాడు గందుకే అన్న ఇగో మావాడికి అందులో ఏం వచ్చిందో తెలుస్తలేదు కనుకొచ్చింది. చైర్ తీసుకో ఫీలింగ్ ఎట్లా మనలు వెంటకి జరా పసుపు పసుపు బ్లడ్ బ్లీడింగ్ అవుతుందంటే పసుపు వాటరా కాలు వద్దురా ఇటు వద్దు ఇటు వద్దు కాలు వద్దురా గాలి ఎందుకు పట్టుకుంటావు కాలు పట్టుకున్నా అంటే ఏం కాదు పోయండి అని ఎత్తుకో దీన్ని పట్టుకోరా అంటే ఆమె మెడలు అమ్ముతుండే కాలు పట్టుకొని రెండు కాలు నువ్వేమి చేసావు నేను ఎక్కడ అంటుంది అటే పడదాం పట్టు ఇటెందుకు ఎటో పెట్టరా ప్రెషర్ కొట్టు లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం మట్టి బిట్ట అంత వెళ్ళిపోవాలి ఎంత మెల్ల రాస్తుంది అది వస్తే అలా రక్తం ఉంటే పోతుంది మెల్లనే రాస్తున్నా కథలు పడకు అనుభవించేది నేను అనుకుంటాడు అయిపోయింది ఒత్తిండి అన్న ఆ ఒత్తుతేనే పోతుంది మరి అది. నేనేం అంటలే కానీ నేను వస్తా ఇది సాఫ్ట్ ఉంది బా చెల్లినాడు ఇక అరే లోపల ఫీల్ అవుతుంది ఉన్నట్టు ఏం లేదు ఇంకా అయ్యో అరే దాంట్లో స్పిరిట్ పోతే అందులోకి మైల్ అంతా బయటకు పోతుంది. కొంచెం ఆయింట్మెంట్ రాసి పట్టేపించుకుంటే అయిపోతుంది. పెయిన్ కిల్లర్ చెట్టు చెప్పలేసుకో గణపతి పప్ప వచ్చింది కొంచెం దాన్ని క్లీన్ చేసి దానికి ఒక ఆయింట్మెంట్ రాసి కంప్లీట్ చేసాడు అది కూరగా మొత్తుందా ఊహించుకుంటున్నా నీ ప్లేన్ నేనుంటే ఇప్పటికి వచ్చకపోతుంటే వచ్చింది వెళ్ళి టార్చర్ ఇంకా ఇదేంటి టార్చర్ పెట్టి నన్ను ఇంకా సై సినిమాలో బిగ్ యాదవ్ మనుషులు ఆడుకుంటూ చూసినావా రాజీవ్ కనకాల గడ నాన్న డెడ్ బాడీ తట్టు ఆడుకుంటూ చూసినారు టీటీ వేయించుకో బెటరా ఇది ఇంకోటి ఇస్తారా స్టిక్కర్ బస్సు అవుతుంది అదే ఇది కూడా ఒకటి కింద ఇది అంతూ చెప్తాను కవర్ తోడుదాం కవర్ అవును నువ్వు పప్పు తినకు సీమ్ ఇది కూడా దీనికి అయ్యో కింద పట్టున్నది పెట్టేస్తే మావాడు కొంచెం పురుగులేదు
తీసినప్పుడు ఆయన అది బర్రెకేసేది కదా అది ఫీలింగ్ పడుకుంటా అరే పడుకుంటా దాని మీద ఆగరా అర్థం రా కొంచెం ఏనియా దుకాణంలో వీడియో అరే ఒక కాలు తిని పెట్టి లేపుతావు ఇట్లా మావాడు పెద్ద లెక్చరర్ వాళ్ళు సగం మంది టీచర్స్ సగం సగం మంది అందరు టీచర్సే అందరూ నరసింహరెడ్డి నాతో నీ స్పందన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నరసింహనాథ్ నీ హృదయ స్పందన ఎలా ఏ ఉంది? దరిద్రపోని రావద్దు అనుకున్నాను వాడు వచ్చిండు ఏం అయితట్లేదు ఇంకా ఏం కావట్లేదంటే అనుకున్నాను ఇంత డేంజర్ గా అవుతుంది అనుకోలేదు వెళ్తున్నాడు వాడే చూసారా అతడే ఏమైందిరా ఏమైంది బ్రో ఏమైంది అటు పోతుంది ఏడ దొరకదు ఆడ ఉంది కానీ ఏడా అది ఏడ దొరకదట ఉంది కానీ అంగడ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కన ఒక షాప్ ఉంది కళ్ళు అక్కడ తప్ప ఎక్కడ దొరకదు ఇప్పుడు మనం అటు బద్రి ఏంటిరా ఎలా ఉంది ఏమైంది ఆడ షో ఏమైంది రా ఆఫ్ లోపల రోడింగ్ బాగుంది లోపల వచ్చి ఏముంది ఏం లేదు ఆహా ఆడ గీస్తున్నాడు అన్న అంటే రోడ్ గీస్తారు కళ్ళు గీస్తున్నారు ఆడ ఏం లేదు లోపలికి తొట్టుడే ఏమైనా ఉంటుందేమో మేము నీటికి చూస్తేనే అర్థమైంది మాకు నేను చెప్పిన ఇక్కడ ముందట ఒకటి గుడిసె ఉన్నది అదే అదే చెప్తున్నారు ఆ బ్యాంక్ పక్క పంట ఉందట అదే కల్తీగా అయ్యో వీళ్ళ కొడుకే అక్కడ చెప్పింది అక్కడ అడిగినాం కళ్ళేడ దొరుకుతా అంటే ఇట్లా వీడినే మా బాపే ఉంటాడు కొన్ని మా నాన్న ఉన్న మా ఆయన ఆయన ఏదో టాటా ఏస్ నడుపుతున్నాడు కదా ఆయన పేరు అడగలే రోడ్ మీద ఉన్నాడు తీస్తావా ఇప్పుడు హౌ టు క్లైమ్ బాబులు రెడీగా ఉండండి ఏమైంది బాబు నిద్రపోలేదు నైట్ ఎందుకు ఏడవాడుకొని ఇచ్చారు పందులు ఎత్తున్నారు బండి డ్రైవ్ చేసుకున్నా వండాలి అగో ఎన్నుకున్నది ఈడే అనుకున్న సాధించాలని లేదా సాధించగలం తెలియదా నీకు కొటేషన్ ఏమంటారు శివ చెప్ గుర్తుకొచ్చింది కదా చెప్పు ఇక నోట్లోకి వచ్చింది నిద్ర లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు అందుకే అయితే నిద్ర వస్తుంది నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి వస్తుంది లేకపోతే ఆ? ఏం కాదు ఇక కలిసే ఉంది రెండు చెట్లు ఉన్నాయంట ఇక్కడ ఎక్కడ తాగచ్చా తాగడానికి మేము తాగడానికి ఏం కాదు ఆడ తాగచ్చా పారా బండ్లాడ పెట్టరు మంచం దగ్గర కూర్చుందా తాత అక్కడికి వాయి ఏం తీసుకురావాలి ఏదో ఒకటి తినడానికి ఏదైతే కళ్ళు వాళ్ళ దగ్గర ఆకులు ఉన్నాయి బాబాయ్ ఎప్పుడైనా బరుపు పోతుంది చెప్తుంది మనకు అయిపోతుంది అంతకు గాజులే కానీ ఎక్కడ మారేది హైదరాబాద్ ఇక్కడ ఒత్తుడు మందా అరే ఛార్జింగ్ ఇటు కుండలు వాడరు ఎక్కువ కాదా ఛార్జింగ్ పెట్టుకోవచ్చా ఛార్జింగ్ ఇట్లున్న వైపు అది కావాలనిపిస్తుంది అట్లున్న ఇది కావాలనిపిస్తుంది ఇక్కడ ఎట్లున్నా మనం ప్రశాంతంగా ఉంటుంది అంతే ఏదో జీవితం అంత సిటీ లెక్క తిరిగితే అయితే ఫస్ట్ ఇట్లా నేను
మన ఈడ పెట్టారు అద్రా బంద్ చేయి మంది లారీ అద్రా చెప్పు చెప్ప బంద్ చేయి మందిలో ఎప్పుడు అయితే ఏమది అసలు పేర్లు పడతాయి కదా ఎక్కడ అట్లా రీల్ ఓకేనా అన్న అన్న ఇది ఒక్కటి స్టోరీ చెప్పిందిగా ఇది కట్ చేసి ఇట్లా పెట్టి ఎక్కువ తొలి పెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు తూపులో పడేద్దాం మై ఫ్రెండ్ ఆఫ్టర్ వన్ అరే అన్న, అప్పుడు మనం అది టార్చర్ చేసి పైసలు కొట్టిరా ఫస్ట్ అయిపోయింది కొట్టేసినాం అయ్యో వీడిదే ఓకే ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అదే 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 అంటున్నా డైరెక్ట్ అరే ప్రొడ్యూసర్ నేనేనా ఓకే వద్దు ఎందుకు నువ్వు ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు లొకేషన్ నిమ్మ పైన ఎంత లొకేషన్ పెట్టి లేదు పుడిచిపోవాలి ఉందా నువ్వు ప్రొడ్యూసర్ అయితే మేము పేమెంట్ మర్చిపోదు ఇక ఈడు డైరెక్టర్ 100 కోట్లు ఈడు హీరో 150 కోట్లు మేము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ అవి రావు అడగలేము ఏం లేదు మన విన్నోళ్ళు అందరూ కలిపి తీయచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లా ఏముంది సాయంత్రం కళ్ళు శివగాడు ఆన్ మాట తీస్తాడు నేను పండుగ కాళ్ళు నొప్పుతున్నాయి చలో థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ అమ్మా వెళ్తున్నాం బాయ్ బాయ్ ఇప్పుడు నైట్ పోయి నైట్ ఎంతకి తక్కువ చెప్పు ఇది వచ్చేసి 5,500 సైకిల్ అదికే మొత్తం నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ మీరు 8కి బయలుదేరిపోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. అక్కడికి 1 అవర్ జర్నీ అట్లా సార్ అక్కడ వెళ్ళి పొద్దున అయిపోయినా మధ్యాహ్నం మార్నింగ్ అక్కడ 10 కల్లా వెళ్తుంది సార్ 2 అవర్స్ జర్నీ మీకు ఈ వెహికల్స్ కాబట్టి 1.5 అవర్ లేదు 9:30 కల్లా ఉన్నా చాలు అంటే రోడ్ బాగానే ఉంటుంది లాస్ట్లో ఒక 20 కిలోమీటర్స్ గాడి అంతేనా మనది కాదు ఇందులోనే అరువు అదే అమౌంట్ పడ్డది కానీ పడుకున్న దగ్గరే అన్న టికెట్ మీ నంబర్ ఈ స్కాన్ చేసుకోండి ఫీడ్బ్యాక్ చెప్పన్నా లొకేషన్ లొకేషన్ అప్పుడు ఏదో 100 రాజానా బాబు ఈ కళ్ళు దొరుకుతుందా ఇక్కడ కళ్ళు ఇంట్లోనా అంటే చెట్టు దగ్గర పోయా మండువా ఉంటుందా మండువా చెట్ల దగ్గర తాగరా అరే నాకోటి సన్నం అంటున్నా చిన్న ఇంకోటి నేను బోట్లో పోయినాక తోముకుంటా అటు ముంగడ చూద్దాం మనం 3 ఇయర్స్ దుడ్డు ఉంటే గిడ అడుగుతుంది సుధీర్ ఒకసారి ఇంట్లో అడుగు ఈడ ఊళ్ళో అయినాం రా పోయి ఏమనేసిరా ముగ్గు
సుధీరు గీ ఇంట్లో అడుగుమన్నాడు ఆ తాత. అడుగుదాం రా ఇలా వస్తారు. అక్కడ ఉన్నాడు పెద్ద మనిషి. కళ్ళు తాగిపోదాం అంటున్నావు. కళ్ళు తాగితే ముందట చెట్లు మొత్తం కడుపు మొత్తం సాప్ అవుతుంది. కాదు ముందట ఎవడన్నా చెట్లు దిగుతారు చూసినా నువ్వు ఇదే అంటే ఊరు ఎంటర్ కాక ముందుకు గడ అరే యోగియా ఇక్కడ ఊరు ఎంటర్ కాక ముందు కాడ ఒకటి చెట్టు ఎక్కి దిగుతుండే చూసినాం గళ్ళ దగ్గర తీసుకుంటే మరి పోంపా చలో ఆడాడుదామా ఇప్పుడు ఆడేడుకేండు దాని వాళ్ళు ముందటికోతు ఉంటాయి కదా. ఏమో మళ్ళీ ఏం తెలుసు దొరకాలి చెట్టు నడతలేదు కానీ బ్రో అడుగు ఒకసారి. మందు కలుపురు అదే నాకు అదే నిన్న అదే అర్థమైంది నాకు. మనం తాయి తిన్నాం కదా నైట్ మస్తు అనిపించింది కదా. నిజం చెప్తున్నాను నాకైతే మస్తు అనిపించింది. నేను అంతగానో తిన్నారా అమ్మ. అయిన మధ్యాహ్నం తినలేదు మనం తినే మధ్యాహ్నం తిన్నాం. అదే నేను చూసిన కాడ ఇంకేమైనా వస్తుందా? పదకొండు దాకా పోవచ్చు. 20 కిలోమీటర్లు ఉందిరా ఇంకా. పూనవారం 20 పెడుతుంది నాకు. ఏడా గుడిసెల్ దగ్గర గీనే కదా ఉన్నది. కళ్ళు దొరుకుతానా? మా వాళ్ళు వస్తారు ఒక్క నిమిషం. అది ఇల్లా ఎంత అన్న 20 మా వాళ్ళు వస్తారు. ఇప్పుడే దించా. ఓకే వస్తాం. అక్కడికి ఉన్నారు ఇంటికాడ. ఉన్నారా? పోస్తారా? ఓకే. నిన్న ఇదా ఫస్ట్దా? అది బ్లూ కలర్ అంటే ఇల్లు. అదే నేను అంటే బ్లూ కలర్ ఇల్లు అన్న చెప్పలేదు. అడిగే పోమంటున్నా ఇప్పుడే తీసిండంట. ఉన్నారా ముంతకి 20 అంట. ఇప్పుడే తీసాడు ముంతకి 20. నిన్న 25 కదా, ఈడ 20. మనిషికూరను కాకపోతే చెట్టు అలా సరిపోతుంది కదా. షాప్ ఉంటే ముంగట షాప్ ఉంది పో. మన వారికి స్టఫ్ 20 అంట. న్యాయం చేశారు నిన్న. వాళ్ళు ఉంటారన్నారు లోపల పోతా అన్నారు. నిన్న 25 రూపాయలు న్యాయం చేశారు. మస్తు న్యాయం. వాళ్ళతో మాట్లాడితే వేరే కాడికి కొడుకు వినట్టు అనిపించింది. అక్కు ఉంది అక్కనాడు. అక్క కళ్ళు ఉందని చెప్పిన అన్న అక్కడ పోయేటప్పుడు తెంపుకుందాంలే. అన్నా ఎటు తర్వాత తీసుకుందా? అరే రేపు పోయేటప్పుడు తెంపుకుందాం నారా. క్యాబ్ పెడతా ఉన్నా రన్నింగ్ ఉందా? పవర్ బ్యాంక్ పెట్టుకోవడం ఛార్జింగ్ పెట్టుకున్నాడా? లేదు దానికే ఉంది. ఇయ్యా ఛార్జింగ్ పెడదాం. ఫోన్ ఛార్జింగ్ పెడదాం. అన్నారు ఆడట్నా ఆయన ఇంకో చెట్టుకు పోతుండు. ఈడ పెట్టుకోవచ్చా బ్యాగులు? అక్కడికి
ఇస్తా కొంచెం ఫోన్ ఛార్జింగ్ పెడతారా అక్క థ్యాంక్స్ ఇక్కడ ఉందా ఇంకో స్విచ్ ఉందా ఎవరు ఇంకోటి ఇస్తుందా లోపల అక్కకి పెడుతుంది సెట్ కూర్చోరా కుంటోడా కుంటోడా ఇది ఒక మెమరీ మొత్తం ఇది నేనన్నా నేనన్నా అన్నా సరే అమ్మ ఆపేద్దాం సరే తీసుకుంటా ఇగోరా సేమ్ ఉన్నా ఏది ఇటు చూపెట్టరా ఇది ఇది నేనే బాగుంటా కొంచెం తీసుకో అక్కడ అడుగు ఇంట్లో పెట్టి తీస్తు అడుగు అన్న వెళ్తున్నారా ఇంట్లో ఫోన్ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టమని థ్యాంక్స్ ఏ రారా ఏమేమి కావాలి 5 4 మీకు ఎన్ని కావాలో చెప్తే ఓకే ఉంచుతాం ఓకే అది యాది మోరో స్టేట్ అటే అటే లేదా ఏ రారే బాబులు అరే బాటిల్ అడుగుదాం అనుకున్నాం మంచి లేదు ఏం కాదు ఏం కాదు మూడు ఉన్నాయి 2 వీలర్ ఉందా బండికి 30 రూపీస్ అండి ఫోన్ పే ఓన్లీ క్యాష్ ఇక్కడ 1 రూపీ చాక్లెట్ కొనాలన్నా క్యాషే కావాలి బ్రో మొత్తం ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ అని క్యాష్ నా దగ్గర సిగ్నల్ లేదు కానీ ఎట్లా సరిగ్గా లేదు చూస్తున్నా ఉన్నాయని సిగ్నల్ ఏం లేదు ₹1000 తీసుకున్నాయి పట్టుకోరు 20 రూపాయలు అట్లా ఏముండదు కానీ
ఏ లెక్కేట్రీ ఇట్లా కాదు కానీ వీళ్ళనే వాళ్ళ మెల్ల గోకాలి ఇక. ఫోన్ నెంబర్లు ఇచ్చి తెలంగాణ పండుగ అడుగు ఇప్పుడు చెప్తా తెల్లారి ఇక్కడ కాలే చూసి నేర్చుకోరా, అలా చూసి నేర్చుకో. మొఖం తెలియదు, ముక్కదే ఏం తెలియదు మనకు. పైసలు లేవన్నా కానీ మళ్ళీ ఇస్తామన్నా కానీ 1000 రూపాయలు ఇచ్చిండు. ఉన్న 300 మింగి బీర్ నువ్వేమో ఉన్న 300 పైసలు కొట్టరా టీ షాప్ కూడా అంటే నా దగ్గర 300 ఉన్నాయిరా, అయిపోతే మళ్ళీ మీరు నాకు ఇయ్యర్రా అట. అడుక్కోవాలి ఎక్కడ ఫ్రూట్ షాప్ లో పెట్టుకోవాలి. జ్యూస్ పాయింట్ లో పెట్టమంటాడు. దుర్గాప్రసాద్ ఇక్కడ టికెట్ తీసుకుండు ఆయన అక్కడే ఉన్నాడు. ఫ్రూట్ షాప్ ఇక్కడ ఉంది. దుర్గా ప్రసాద్ మీ పేరు చెప్పమన్నాడు, పేరు చెప్పమన్నాడు. ఇంకోవచ్చు ఇక్కడ నేను పోతాను. ఉంటది ఏమో అమ్మా, జనరేటర్ అయితే ఉంటది. అందరే అన్ని ఏ నడురు అన్న బ్యాగ్ లేదు, బ్యాగ్ లేదు మళ్ళా వాళ్ళు అవి పెట్టుకునే ఎక్కువ, ఇంకా మళ్ళీ బ్యాగు బొమ్మ కోసం అడుగుతున్నా బ్రో. బళ్ళారి బ్రో ఊళ్ళో నొప్పి తగ్గిందా? పెట్టుకో వాడు వైరు తాకుతుంది. నీకు తెలవాలి అది. అదే అనుకుంటున్నాను. నేను ఏమనుకున్నాను కానీ ఇది పూరం అంటే పూరము హైలైట్. ఇది ఇంకా 1000 రూపాయలు చికెన్ కాదురా. అసలు మనము బండికి పైసలు ఇచ్చేటోళ్ళం. మనం వీడియోలు చెప్తా ఏమైంది చెప్పు. రాగానే ఏమైంది బ్రో? మేము అనుకున్నామంటే ఈ పాపికొండల వ్యూ అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అసలు ఏంది అక్కడ పోయినాక ఎట్లా ఏం పరిస్థితి అని ఆలోచించకుండా వచ్చేసినాం. పాపికొండలు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ అని చెప్పేసి పైసలు అడిగారు. ఫోన్పే చేస్తాం బ్రో అని చెప్పేసి ఫోన్లు తీసినాం. సిగ్నల్ లేదు. పోయి అమ్మ సిగ్నల్ లేదు ఎట్లా అని చెప్పేసి అనగానే నా అంటే ఇక్కడ కంపల్సరీ క్యాష్ అన్న, నువ్వు బోటింగ్ అయ్యి పోయి వచ్చేది దాకా నీకు ఏడా సిగ్నల్ దొరకదు. ఈ పాపికొండలు దాటి 30 కిలోమీటర్లు పోతేనే సిగ్నల్ ఉంటాయి, అక్కడనే నీకు అని అన్నాడు. చిల్లర పడుకుని వచ్చినాం బ్రో, చిల్లర ఎట్లా అన్నారు. మా పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకొని మా బైక్ పార్కింగ్ చేసుకునే టైంలోనే సరే బ్రో మీ నెంబర్లు ఇవ్వండి, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తానని మేము అడగక ముందే అడిగాడు. మరి బాబు ఫోటో ఉంది. ఆయననే మాకు డబ్బులు ఇచ్చిండు 1000 రూపాయలు మీకు ఖర్చులకు ఉంచుకోండి, జస్ట్ మీ నెంబర్లు ఇవ్వండి, మీరు సిగ్నల్ వచ్చిన తర్వాత మీరు పాపికొండలు దాటి వెళ్ళిపోయేటప్పుడు ఫోన్పే చేయండి అన్నాడు. గీడు వెనక ఇవిడు బ్రో, గీడు ఉంటాడు మావాడు దోస్తుగాడు. సిగ్గు మాడికి మంచితనం అనేది కొంచెం కూడా లేదు. ఇక్కడ తీసుకుంటా కావచ్చు. నిన్న ఆయన మంచిగా చెప్పిండు ఆనందంలో అన్ని మర్చిపోయొచ్చినాం. ఆనందంలో అన్ని మర్చిపోయొచ్చినాం. ఆధార్ కార్డు కూడా మర్చిపోయాం. బట్టలు వేసుకొచ్చి ఆయన అడుగుదాం పక్క టికెట్లు తీసుకుంటే ఆయన అడుగుదాం ఒకసారి. జారా ఓహో డీటెయిల్ ఫామ్ ఇస్తారు. డీటెయిల్ ఫామ్ ఓకే 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 బతికిచ్చారు. అట్లయితే మేము వచ్చేటప్పుడే ఆనందంలో మర్చిపోయి వచ్చినాం. వీడికి వచ్చినా గుర్తు అరే నిన్న అన్నట్టుకి ఆధార్ కార్డు అన్నాడు. అరే ఏదో అదొకటి క్లారిటీ వచ్చింది నాకు రాగా. ఎక్కడ ఏం లేవు అన్న యూట్యూబ్ అన్న యూట్యూబ్ అయితే కొద్దిగా మంచిది అన్న. ఈ సాల్మంటారు
చలో ఇనేనా టిఫిన్ ఇనేనా బ్రో టిఫిన్ ఇక్కడ టిఫిన్ ఎక్కడ నుంచి అన్న స్టార్ట్ ఓకే అన్నా నాకన్నా చలో సెల్ఫా పడతలే ఇంకా గోదావరి అవేరా తిందా ఎందుకు వెళ్ళారా గతకాలం ఇంటికి అందుకు ఇస్తున్నాం అనుకున్నాం చలో తిందాం. 1.5 టైం తర్వాత మనకి శివాలయం టెంపుల్ అనేది వస్తుంది. శివాలయం టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బోట్లో భోజనాలు ప్రొవైడ్ చేస్తారు. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనకి తాపకొండలు వస్తారు. తాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 అవుతుంది. ఇది టూరిజం డే. ఓకే సో మనకి వాష్రూమ్స్ మన బోట్ బ్యాక్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ ఉంటాయి. ఓకేనా డ్రింకింగ్ మన బోట్ బ్యాక్ సైడ్ ఏర్పాటు చేస్తాం. టెస్ట్ మిల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఓకేనా సో అలాగే ఇక్కడ నుంచి మనకి శివాలయం టెంపుల్ రావడానికి ఎగ్జాక్ట్లీ మనకి 1.5 hours లేకపోతే 2 hours జర్నీ పడుతుంది ఈజీగా. చల్లగా ఉంటారు వల్ల రాములు రక్షించలేదు సార్. ఎందుకంటే స్వయంగా శ్రీరామచంద్రమూర్తి గారి ప్రాంతంలో రాములు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే స్వయంగా శ్రీరామచంద్రమూర్తి గారి ప్రాంతం థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడమ్స్ కూడా ఇక్కడ రాబోతున్నారంటే పేపర్ లీక్ అయింది. అలాగే 5 members మేడమ్స్ అనగానే శోభా మేడం గారు అంటే ఎవరండి మేడం గారు? శోభా మేడం గారు. మేడం గారు రండి మేడం రండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వచ్చండి, థ్యాంక్ యూ సో మచ్. శోభా మేడం గారు రండి మేడం రండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మీ ఎవరిదే? శోభా మేడం గారు, లక్ష్మీ మేడం ఇద్దరు మేడం రండి. సమ్మక్క సారక్క మధ్యలో మా అక్క అంత ఆనందం అంత ఆహ్లాదం. శ్రీలత మేడం గారు అంట, శ్రీలత మేడం గారు, శోభా మేడం గారు రండి మేడం. మేడం గారు రండి మేడం రండి. మేడం ఏం లేదు మేడం, మీ పేర్లు ఏంటంటేనండి టెంపుల్ ఫ్రంట్ సైడ్ కొండపై నుంచి 340 చల్లని వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి.
ఆ వాటర్ ఫాల్స్ ఓడి మీ పాదాలను విడిచి మీ పాదాలు శుభ్రం చేసుకుని మొత్తం చేతులు కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళగానే గంట ఉంటుంది. చూడండి, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్కి వెళ్ళగానే జనరల్గా గుళ్ళోకి వెళ్ళగానే గంటను 3 సార్లు భోగించి లోపలికి వెళ్ళిస్తూ ఉంటారు ప్రతి టెంపుల్. బట్ ఈ టెంపుల్లోనూ గంటను ఒక్కసారి మాత్రం భోగించాలి. ఎందుకు ఒక్కసారి మాత్రం భోగించమని చెప్పారంటే ఆ బాలానంద స్వామి సాధువు అయ్యా కలగా పోతా అంటాం అయితే గుడికి. అంతేనా మరి? తూకున్నామంట అంటున్నా అందుకే. అరే న్యాచురల్ తెలుస్తున్నా. ఒకటేసారి గంట పెట్టారు. అరే గిట్ సైడ్ పోతుందా? రామకృష్ణ మఠం ఇది డెవలప్ చేసిర్రా మనం వచ్చినప్పుడు ఇట్లా లేకుండా చిన్నగా ఉండే అదే కట్టేది మన జనాలు పెరిగిన కలగకుండా పోతుంది. ఏ పైన కొందా చెప్పులు ఇసుకోమ్మా. ఏ అవసరం లేదు ఇలా ఈ మళ్ళీ పాలు వేసుకోవాలి అవసరం. ఆయనకే కదా ఆది అంతం లేదు ఆయనే కదా. శివుగా ఉన్నాయి అయితే గుడి మీద అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పి వీడేమంటున్నాడు అట్లా అన్ని చెప్పి మళ్ళీ శివుడే పెట్టిరంటే ఆది లేదా అంతం లేదు ఆయనకు. ఆయన తప్ప వాళ్ళు ఉన్నారు మరి ఆది అంతం లేదు. పచ్చిగా అయితే ఎట్లా వేసుకుంటావు శివు? అయ్యో అమ్మో చేయవట్రా ఒక కాలు పెట్టి ఏం కదరా యోగి, ఒక కాలు పెట్టి ఏం కాదు. వస్తుందిరా తాగు తాగు నీళ్ళు మంచి. రారా అది గట్లగా పోవచ్చు కదరా. అంత బుడుకున్నది రా. నువ్వు నీళ్ళు పట్టితోటి ఎందుకు వచ్చినాడు? బుడుకున్నది రా పచ్చి. అరే వెళ్ళారా పాప
మంచిగున్నారా? రాయుడు 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 యోగి నీ శివగాడి దూరం ఉండు కొంచెం. నడు గణపతి బొప్ప గోయిందా ఇది కింద పడతాడు. ఆడు ఓడి దూరం ఉంటాడు కొంచెం. అడిగి దూరం ఉండి కొంచెం. చల్లగా ఉన్నాయి బాబా. శీతల పానీ చక్క నీళ్ళకి నడవచ్చు ఆడ ఈడే నడుస్తుంది. శివాన్ మంగడేద్దా ఓ అని వచ్చారే అన్నా మెట్టనా యోగేష్ గులిగా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చెప్పులేదు అద్భుతం అద్భుతస్య చెప్పులు ఓ పేరు పెట్టరు కానీ నీకు అయిపోయింది.
ఉంటుంది, లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వెడల్పు చూస్తే 250 నుంచి 350 మీటర్ల వెడల్పు ఉండాలని, ఈ ప్రాంతంలో లోతు చూస్తే 1 నుంచి 500 అడుగులు లోతు ఉంటుందండి. ఎవరికైనా డౌట్ గా ఉంటే దిగి కొలవచ్చండి. మొన్ననే మా పాత డ్రైవర్ గారి దగ్గర ఇంకా కొలుస్తూనే ఉన్నారు. మనకైతే పార్టీకి రంగాలు స్టార్ట్ అయినండి. ప్రకృతి అందాలు, సుందర దృశ్యాలు, పార్టీగా అందాలు ఇక్కడ స్టార్ట్ అయిందండి. హ్యాపీగా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. ఎందుకంటే ఎంతో దూరం నుంచి ఎంతెంతో అమౌంట్ ఖర్చు పెట్టుకుని వచ్చారంటే ఈ ప్రకృతి అందాలు మీ యొక్క సెల్ ఫోన్ స్ట్రీట్ నెంబర్స్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి సార్. మనకైతే పార్టీగా అందరూ స్టార్ట్ అయ్యింది సార్ శ్రీ గోదావరి గెస్ట్లందరికీ. ఎందుకంటే 20 మినిట్స్ తర్వాత ఫ్రంట్ కి వెళ్ళిన బోట్ రిటర్న్ అనేది కొనసాగుతుందండి. అప్పుడు రిటర్న్ అయిందంటే పార్టీగా అందరూ మొత్తం క్లోజ్ అయినట్టు అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పార్టీగా అందరూ స్టార్ట్ అవుతుంది. కాబట్టి పార్టీగా అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. అండ్ డ్రైవర్ గారికి అందరూ అడ్డుగా ఉన్నారు, దయచేసి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మేడం ఫ్రంట్ ఉన్నవారు డ్రైవర్ గారికి ఏం కనిపించట్లేదండి, మొత్తం మీరే కనిపిస్తున్నారు. తీసుకొచ్చి బట్ పైకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాటర్ ఫ్లోకి ఇక్కడ నుంచి ఎదురెళ్తామండి. ఇప్పుడు డౌన్ వచ్చాం, ఇప్పుడు వాటర్ ఫ్లోకి అండ్ బోట్ జర్నీ ఎదురుగా ఉంటుంది. కాబట్టి స్టీల్ కొంచెం కంట్రోల్గా దయచేసి బయట వాళ్ళందరూ కూడా మేడమ్స్ అందరూ కూడా వెళ్ళి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి, ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోవాలండి. రైడింగ్ సైడ్ ఎవరు ఉండదు. మనం పోటీ వెళ్ళడం బాగా చెప్పండి. బాయ్ బాయ్.
మంచి పాట పెట్టు. ఇంటి దాకా పోవాలా 400 కిలోమీటర్లు. సార్ లాస్ట్ లో దిగేటప్పుడు డ్రైవర్ గారికి సైకిల్ ఇచ్చి విజిటింగ్ కార్డు తీసుకొని ఒక చిన్న టిప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సార్. మీరు ఇచ్చారు చిన్న టిప్ లో ఎంతో సంతోషం చూసుకుంటారు. అబ్బాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చి ఉంటారు. మీ బ్యాచ్ తరపున వారు ఒక చిన్న టిప్ ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు. రాధాకృష్ణ గారు సార్ లాట్స్ ఆఫ్ మెమరీస్. కొన్ని డాన్స్ చేసిన కన్నా వీడియోలు రికార్డ్ కాలే కానీ మైండ్లో సేవ్ అయినాయి. మాటలు సాయిరామ్. ఒకటే చికెన్ ముక్క పెట్టారు ఫ్రెండ్స్. అమ్మాయిలకేనా అబ్బాయిలకి లేదా? పిల్లలు మీరందరూ ఏ స్కూలు? ఆసిఫాబాదా? వావ్. మేము కూడా స్కూలే. 10th ఫెయిల్. ఇంకా స్టిల్ రాస్తూనే ఉన్నావు అన్న. టికెట్ పెట్టాలి వచ్చి లేదు లేదు టికెట్.